దేవుని సన్నిధికి పోవడానికి సైతానికి ఇష్టము ఉండదండి. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం దేవునికి మాత్రమే సంతోషం. సైతానికి మనం తలలో పెట్టాం. మరి ఇలా ఆ పని చేస్తూ ఉంటుంది, ఆపేస్తూ ఉంటుంది. ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి చెప్తుందన్న, 3 వారాలైందన్న నేను మందిరానికి రావాలని ప్రయత్నం చేస్తున్నాను, రావాలనుకుంటున్నాను, ఏదో ఒక పని పడి ఉంటే ఆగిపోతాను. ఇంకా పండగలు కూడా చూసుకున్నాను. ఒక రోజు తీరా పోదామనుకునేసరికి మళ్ళీ మా భర్త వచ్చి అన్నం వండమని చెప్పినాడు. అన్నం వండుకుంటా మటన్ తెచ్చినాడు, అది వండుకుంటూ సరిపోయి తర్వాత బండలు దొరసలేదని ఆగిపోయినట్టు ఏదో ఒక కారణం. నేను చెప్పాను, నువ్వు బండలు దొరసాల్సిన పని లేదు, ఒకవేళ నీళ్లు లేకపోతే నువ్వు స్నానం కూడా చేసిన పని, నువ్వు మొహంలో వచ్చేసేయి అంతే. నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలంతే. నువ్వు దేవుని సన్నిధిలో కనపడితే దేవుడు ఆ పరిస్థితులను విడిపిస్తాడు. అన్నిటిని చక్కబెట్టుకొని పోదామంటే నువ్వు దేవుని సన్నిధినే మిస్ అవుతా ఉన్నావు కదా. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో. ఉన్న పాటునే లేచి దేవుని సన్నిధికి వచ్చిన దేవుడు నిన్ను చూసి